బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నదిలా మనల్లందరూ మంచిగా ఉన్నారా? ఇక మేము కూడా హ్యాపీగా ఉన్నాములా. మీరు చేసే సపోర్ట్ వల్ల అయితే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము. మీరు చేసే సపోర్ట్ వల్ల అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండేది మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో, తక్కువైంది. అదే ఇక మాపటిని 11:30కు ఎవ్వరు కనిపించలేదు. ఆ జర మంచిగా ఉంది ఇప్పుడు. అగో చూసినవా బద్మాషిది, మాపటిని 11:30కు తక్కువైంది అంటుంది. అంటే డొల్ల తిప్పేసింది. ఇదే ఉన్నట్టుంది. ఏమైందే గసుంట మళ్ళీ ఎవరితోనో పంచాలు పెట్టుకుంటున్నావు? ఆడ ఎవ్వరు లేనేరేరు, ఒకటే మొక్కున్నవేంది? ఏమైంది? ఏమైందా? అలా లేదా బద్మాషి కొంచెం ఒకండి. అంగీలేసుకొని తిరుగుతా చూడు. ఆ సిగ్గి తప్పిందే ఉన్నట్టుంది. మన ఇంటికాడ మన ఇంటి ముందర నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు తిప్పేసి వేసినట్టుంది. అదే ఉన్నట్టుంది. దాని పని అయి ఉంటది అది. అరే చూడండి చెయ్యండి, ఎందుకే గట్ల బదలాం లేపుతా వాళ్ళను? వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? మేము వెయ్యంది ఏమో మమ్మల్ని ఉత్త పుణ్యానికి బదలాం లేపుతుంది, తిడుతుంది అని మళ్ళా పంచాలు పెట్టుకోరానే. నువ్వు ఒక మాట ఆమె ఒక మాట ఇక పెద్ద పంచాలు అవుతుంది, ఊరంతా రచ్చ రచ్చ అవుతుంది. సప్పుడు తూకోరాదే. అయ్యింది ఏదో అయిపోయింది. అక్కడ అక్కడ ఇసిరేసి వచ్చి కాల్ చేసి వచ్చిన. ఇక ఉన్నదంతా ఏమైనా శక్తులు ఉంటే అన్ని అక్కడనే పోతే తీయరాదు. ఎందుకే మళ్ళీ పంచాలు పెట్టుకుంటున్నావు? నీకు ఏం తెలియదు, కొన్ని అట్లనే అనిపిస్తది. ఇక గిసంటి మాటలు అంటవని అందరికి ఎరుకైంది నీ గురించి. ఏమనడి నోరు మూసుకొని ఉంటాడు. ఇక పిల్లం ఏమనన్నా కాయ మొత్తుకొని ఏడు నోరు మూపిస్తాడు పిల్లాంటికి. ఇట్లా అని ఇక అట్లా అల్క దొరికినమని మనమే ఇక మన ఇంటి ముందట మన మీద ఇట్లా ప్రయోగాలు చేస్తుంటారు. నీకేం తెలియదు. చిన్న చిన్న పిల్లలు లేక నీకేం అర్థమైతలేదు. ఇక చిన్న పిల్లల నుంచి వాళ్ళ మీద చూపిస్తారు చూడు. ఇట్లా తీసేసిన తిప్పేసిన ఇక అప్పుడు నీకు అర్థమైతుండే. ఏ పోనీ పోనీ అమ్మ, పొద్దు పొద్దుగల పంచాలు పెట్టుకోకు. షాయి పెట్టుకో, ఉడుకుడుకు షాయి తీసుకురా పో, నాకు నెత్తినొస్తుంది. లేదు లేదు షాయ్ లేదు ఏం లేదు. పోయి డికాషన్ పెట్టుకొని తాగుపోగాని ఇప్పుడు నేను ఆ సంపితను పంచాలు పెట్టుకుంటేనే నా పానం నిమ్మలమైతది. లేకుంటే లేదు చూడు. అది ఏమనుకుంటుందా, మా పట్టి లీడొల్ల తిప్పేసిన అని ఏదేదో మాట్లాడుకుంటూ పోతుంది. 11:30కు 12:30కు తక్కువైంది పిల్లగాడు మంచిగా అంటే ఇక ఆయన పిల్లగాని మీద ఏమేమి ఉన్నాయంట తీసేసి తిప్పేసి నా ఇంటి ముందట అన్న 3 బాటలు లేవా? ఇక నా ఇంటి దగ్గరనే ఉన్నాయా చెప్పు. ఏమోనేమ్మా, ఏమన్నా మొత్తుకో, ఏమన్నా పంచాలు పెట్టుకో. ఇక పంచాయత్ జోరుగా అయినప్పుడు నువ్వు రాలేదు బయటికి అని అనాలే. అప్పుడు చెప్తా నీ సంగతి. నువ్వు వచ్చి గుల్ల గుల్ల మాట్లాడతావు. నువ్వు రాలే అయ్యా రంగయ్యా అని అడుగుతాను నిన్నుకో. ఓ పెంటక్క, ఏమైందిరా గట్ల దిగుతావు మా బావను? ఇక అల్క దొరికిండు ఏమనడాని నోటికి ఎంత వస్తే అంతనే దిగుతున్నావురా? అబ్బో సుఖమైనడైతే నీ బావ, ఆయన గురించి నీకు తెలియదు ఎమ్మ ఊకో. కాదక్క, డబ్బులు ఎందుకు అంటారక్క మీరు? జర 11:30 దాకా మేలుకుంటే ఏమో అదో ఇదో ముచ్చట పెట్టుకుంటా నువ్వు బావా. ఏమైనా 7 గంటలకి తలుపులు వేస్తారు. ఎప్పుడో వంతరమ్మ ఎన్ని కూతలు వేసినా ఇట్లా వలకరు. ఫోన్ చేస్తే ఫోన్ మచ్చం లేవటవు, సైలెంట్ లో పెట్టుకుంటావా అక్క? ఈ రాత్రి ఎవరు చేయగలని లేపవా మరి? ఏమోనమ్మా ఫోన్ పాడు గాని ఇంటికి కలగబడతలేదు. ఇక నేను ఇంటికి నేను ఎత్తకుంటా, నాకేం రోగమే. ఇక నడుములన్నీ గుంజుతాయి, కూలికి పోయొచ్చి అందుకే డబ్బునవంట. ఏం చేద్దాం చెల్లె చెప్పు ఏమైందే? ఏం లేదక్క, గలాతుంట చూడు కొంచెం ఒకంది. ఇక అది మీ ఇంటి చుట్టే తిరిగింది. 11:30నో పాదక్క 12 అవుతుంది అక్క. మీ ఇంటి చుట్టే తిరిగింది. అయ్యో గీ పోరేంది గీళ్ళింటి చుట్టూ తిరుగుతుంది. ఈమెతో మాట్లాడదు పెంటక్క. గీమెకి ఏం అవసరం ఉంది అని అనుకున్నా అక్క. మరి నాకైతే ఎరకలేదు. మరి ఎవరన్నా వచ్చి చుట్టాలు గిట్లా అల్లుళ్ళు అట్లా నా సంగతి నేను గిట్లా డౌట్ పడే ఇక మీ బావుతానంట సిగ్గు తప్పినోడేమో. పోనీ పోనీ ఉత్త పుణ్యానికి ఎందుకు బయలు ఎత్తవే? నువ్వు చూడని చేయండి ఎందుకు మాట్లాడుతుంది అని అంటుండు మీ బావ. నేను డౌట్ పడ్డది కరెక్టే చెల్లి. ఇగో నిన్న పొద్దుగల లేచి ఆకిలుకుదామని నిలబడ్డా. ఇక లక్ష్మక్క వచ్చింది మాట్లాడుతున్నా. నేను చూడలే అప్పటి వరకు ఆకికి ఏముందో. ఇక లక్ష్మక్క వచ్చి ఏంది పెంటమ్మ నిమ్మకాయలు గీడేసుకున్నావు, పచ్చిమిరపకాయలు గుచ్చేసినావు అని అంటే ఏం పాడుగాను నేను ఎందుకు వేసినక్క యువత సంపేసిందని నోటికి ఎంత వస్తాన్ని మాటలు తిప్పేసేళ్ళే. దీని పని అయి ఉంటది. ఇప్పుడు ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంది నా ముందరికి పోతా అంటే నన్ను చూడలేదు అది. ఈ ఫోన్ మాట్లాడుకుంటూ పోదా 11:30కే పెట్టినా. తక్కువైంది ఈ తిప్పేసే వరకు తక్కువైంది అని అంటున్నా. సిగ్గు తప్పింది చూసినావు. సరే తిప్పేసుకుందాం అని పిల్లగానికో పిల్లకు బాగలేనట్టు తిప్పేసుకుందేమో. మరి నా ఇంటి ముందట ఎందుకు వేయాలి చెప్పు? అంతే నా అక్క, గసంటి పనులు దానికి బాగా వస్తాయి. గా పని దాందే అయి ఉంటది. ఇక నేను చూసా కదా ఇది ఇక మాట్లాడని ఏం చేస్తున్నాను అనుకున్నా కానీ గీ పని చేస్తానికి వచ్చిన అది అమ్మో
మాది సోమవారం మంది మంగళవారం అంటదా సంత ఏమనుకుంటున్నావు దాని దగ్గర మామూలు తెలివి ఉండదు. ఏమో చెల్లి నా పానం బాగుంటలేదు ఈడికే ఆ సంతోషికి ఇట్లేసిపోయా అని నాకు ఒకటే పికర్ పడ్డది. నా పానం ఉండే మంచిగా ఉంటలేదే. ఏ దావకాల చుట్టూ తిరిగినా ఏ దేవుళ్ళ చుట్టూ తిరిగినా ఆ నాకు సరైతలేదు పానం అయినా ఆ పికర్ నాకే ఉంటే అగో మందేమో ఊరుకుంట గిసంటి శాతం చేసిపోతే నాకేమనిపించదు చెల్లె. నిన్న సంది పానము పానంలో లేదు తెలుసా. గుట్టమిట్టు కొట్టుకుంటూనే ఉంది. ఎట్లయితుందో ఏం కథనో నేను ఉంటున్నా పోతానో అని నా మీద మీ బావ మీద ఒకటే పికర్ పడ్డది. మూలకు పడితే నాకు ఉవ్వడు చేసి పెట్టాడు చెల్లె. కాళ్ళు రెక్కలు గట్టిగా ఉందని రోలే చేసుకొని నిమ్మలంగా తిని బతుకుదామని ఏమనుకుంటే మళ్ళీ సంతకి అన్నంతా నా మీదనే ఉండబట్టే. ఇక పోని పోని అక్క వీటికే ఉండాలి అంతకంత దేవుడు చూపిస్తాడు తీయక్క. ఇక నువ్వేం బాధపడకు. మరి దాన్ని అప్పుడే ఫోన్ మాట్లాడుకుంటూ పోతున్నప్పుడే జుట్టు ఎంటకలు పట్టి వీకి అడగొద్దా? ఏం సమాధానం ఇచ్చినా అప్పుడు తెలుస్తుండే. ఇంకా అదే చెల్లి అడుగుదాం అనుకున్నా ఇక నాకు ఇక మా ఇల్లు దాటింది అనుకోరాదు. ఇక గట్టిగా పిలిస్తే మీ బావ అట్లా తించి వచ్చిండు అప్పుడే. ఇక పంచాయతీ పెడదాం అనుకుంటున్నా కానీ ఎవరిని తిడుతున్నదే ఉత్త పుణ్యానికి సప్పుదాకా మూసుకొని మీ బావ మాటలకు కొద్ది నేను ఎంకలు జరుగుతున్న చెల్లి లేకుంటే ఈయనమై ఉతుకుతుండే దాన్ని. నాకు ఏం కోపం వచ్చింది అట్లా వచ్చింది. ఇప్పుడు నువ్వు చెప్పేసరికి ఇంకా కోపం వస్తుంది చూడు. ఇప్పుడు నువ్వు చూసినా కాబట్టే కదా మనకు ఫిక్స్ అయ్యింది. సిగ్గు తప్పింది మరి మా ఇంటి ముందరికెళ్ళి మాట్లాడుకుంటూ పోతుంది. గిసొంటి శాతం చేసి ఏమన్నా న్యాయమేనా చెల్లి చెప్పు. ఊరోళ్ళందరికీ చెప్తేనే మావో పెద్ద పంచాయతీ పెట్టించింది నేను వేసినా చేసినాను గట్లా చెప్తుంది. సీసీ కెమెరా చల్లకుండా మొన్న సర్పంచ్ ఈ గల్లి సీసీ కెమెరాలు వేపిస్తా దొంగతనాలు అవుతున్నాయంట అని అన్నాడు. మరి ఏపీయాలి ఒక్క సీసీ కెమెరా గతి లేదు. ఇన్నేళ్ళ సంద 5 ఏళ్ళు అవుతుందా సర్పంచ్ వచ్చి. వేసిండా చెల్లె మీ ఆడకట్టుకేసిండు అవతల ఆడకట్టుకేసిండు. మా ఆడకట్టుకు ఒక్క సీసీ కెమెరా లేదు ఒక లైట్ లేదు ఏం లేదు. ఏమనాలి చెప్పు. మంది మీద బతుకుంటే ఏం లాభం చెల్లి. నేనన్నా ఇంటి ముందట ఒక లైట్ అనేది పెట్టించుకుంటానమ్మా. అవునక్క ఈ సర్పంచ్ ఇక రేపు మాపు దిగిపోతాడు. అమ్మాడు సంపాదించకుండా ఆగుతలేడు. ఇక నీ ఇంటి ముందట నువ్వే కదక్క పోతే పోనీ తీయరా అదొక లైట్ బుగ్గ తెచ్చి ఏపించుకో బావతోని. ఈ బావ చల్లగుండా బావ బంక వేస్తాడమ్మా. ఓయమ్మో ఆయనతోని నెత్తి నొస్తుంది చెల్లి నాకు. ఎవరన్నా ఒక మాట అంటేనే మన నీయడా ఇంకా కుంజిపిస్తాడాయే. గిసంటి శాతం చేస్తేనేమో నాకు కోపం రాదా చెల్లి చెప్పు. ఇక అల్లుకగా దొరికిన మా అమ్మాయిలు ఎవరు జోలి కోరు ఎవరిని తిట్టరు అని మళ్ళీ సంపదన్న నా మీదనే కన్నుబడ్డది. ఏమనాలి చెల్లి చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది. ఇప్పుడు గిసంటి శాతలైన అని ఎవరికని చెప్తేనా నువ్వు గంట పొద్దుగా ఎందుకు పండుకోవాలని అన్నీ అంటే నా బాధ పాడగానే యువతికి తెలియదాయే. పొద్దుకంగా 6 గంటల సంది గుంజితే చెల్లె నడుములు కాళ్ళు ఒకటి విక్కుతాయి. శాతన కాక ఒక గోలు వేసుకుని అట్లనే వండుకుంటా. నన్ను తిన్నవా తినలేదా అని లేపుతమ్మా అని కూడా ఉన్నాడు చెల్లె. మీ బావ వండి ఆడ పెడతా బర్రెలు తింటాడు అక్కడక్కడ తిరిగి వస్తాడు మా పంటాడు. మరి నేనేగా ఇక 11, 12 గుట్టంగా ఆకలి అయితే లేచి తింటా లేకుంటే మూసుకుని అట్లనే వంట చెల్లె. ఆయల పాడుగాను మచ్చము లేకపోతే కాలేదు మేలుక రాలేదు ఎట్లా వండి దాన్ని అట్లనే పడ్డా. ఈ పొద్దుగల షాకిలు కుదామంటే గీకతుంది. చెప్పు చెల్లి న్యాయమేనా. ఇక పోని తీయక్క అది ఇంటి ముందరికెళ్ళి పోతే అప్పుడు గట్టిగా అడగనైతే అడగరాదు. అది ఏమంటదో గుట్కీలు మింగుతుందా లేకపోతే ఏమంటదో మరి ఏంటి. ఎన్ని 3 బాటలు లేవు మన ఊర్లో. ఆడ చెరువు కట్ట కింద వేసి వచ్చేది ఉండే నీళ్ళే దొరికినాది నీ ఇంటి ముందరికే దొరికినాది. అయ్యో మందికి ఇట్లా మంచిగా ఉండాలమ్మా. ఇంత ఆలోచన లేదా దానికి సిగ్గుగా తినడానికి. హలో కవిత. అయ్యా అల్లుడు కవితను కాదయ్యా నేను. ఇక కవిత లోపలనే ఉంది. ఇక డాక్టర్ లోపలికి రానిస్తలేడు. ఇంటికి పోయినవా లేదా నేనే ఫోన్ చేస్తున్నాయ్యా. వచ్చిన అత్తమ్మ తానం గిట్లా చేసుకున్నా. ఇక ఇంత విన్నా ఇక వెళ్దామని చూస్తున్నా. ఏమొద్దు తీనాయన. ఇక డాక్టర్ ఏమన్నాడు ఇంకా 4-5 రోజులు టైం ఉంది మంచిగా ఉంది తీసుకొని పొర్రి గ్లూకోజ్లు ఇట్లా ఎక్కించిన ఇన్ని గోళీలు రాసిన గోళీలకు 4-5 రోజులు ఆగుతుంది పొర్రి అని పంపిస్తుండు నాయన. నువ్వేం రాకు మేమే ఒక ఆటో కట్టుకొని ఇంటికి వద్దాం అనుకుంటున్నావు. అట్లనా సరే సరే అత్తమ్మ మరి రర్రి మీరే. సరే బిడ్డ మంచిది. మరి పైసలు ఎన్ని అవుతున్నాయి అత్తమ్మా. ఇక పైసలన్నీ ఇస్తానుకు నేను వస్తా అంత దూరము ఎందుకు రాబోదంటే నువ్వు చెప్పు. జర్ర సేపట్లు వస్తా ఒక గంట సేపట్లు వస్తా తీయరాదు. మీరు అవన్నీ చదువుకునే లోపు వస్తా. బిల్లు ఎంత అయిందంట డాక్టర్ ఏమన్నాడు. 30,000 అయినాయి బిడ్డ. నా దగ్గర 25,000 ఉన్నాయి. ఇక మీ బొమ్మడి దగ్గర ఒక 10,000 దాకా ఉన్నాయంట. ఇక ఆడికి సరిపోతుంది బిడ్డ. ఏమొద్దు తీయ్యా. ఏ మొదటి కాన్పుకు ఎంత ఖర్చు వచ్చినా మేమే పెట్టుకోవాలి అమ్మగారు. నువ్వెందుకు పెడతావు బిడ్డ. ఏమొద్దు తీ లేనప్పుడు నువ్వు పెడతావు తీయ్యా. అరే ఎందుకత్తమ్మా అట్లా అంటున్నావు. 30,000 అంటే మామూలా. ఇక నీ దగ్గర దేనికోసం దాచిపెట్టుకున్నావో నువ్వు నీ దగ్గర ఇట్లా ఉండాలి కదా. నేను వస్తున్నా నాకు ఇస్తా. లేకపోతే అమ్మ వచ్చిందా అమ్మని ఇయ్యమంటే ఆగు జరుండు అమ్మకు ఫోన్ చేసి మాట్లాడతా. అమ్మ వచ్చింది నాయన. టిఫిన్ బాక్స్ కట్టుకొని వచ్చింది. ఇక ఇప్పుడే తిన్నాము.
ఇట్లా కూర్చున్నాము. ఏమొద్దు నాయన, నా దగ్గర ఉన్నాయి, కడత తీయి. జరుండు జరుండు, నేను అమ్మకు ఫోన్ చేసి అత్తమ్మా. అమ్మా, ఏమంటుండే డాక్టరు? అంత మంచిగానే ఉందమ్మా. ఇక గ్లూకోజ్ గిట్ట పెట్టించినాము, ఇన్ని గోళీలు వేసినాము, మంచిగానే ఉంటది పొర్రి. ఇంకా ఆమెకు టైం వారం రోజులు ఉంది. ఇక అప్పటిదాకా ఇంటికానే ఉంచుకోరి, అది నొప్పులు వస్తే తీసుకొని రర్రి అని అంటుండయ్యా. అంతేనా అమ్మా? నయమే మంచిగా చూసిండే ఆ డాక్టరు. అవును బిడ్డ, నాకు గట్లనే అనిపించింది. ఇప్పటిదాకా ఇక బువ్వ తినబుద్ధి కాలే, బువ్వ నోట్లేకోలే. ఆ డాక్టర్ ఆ మాట చెప్పినప్పటి సంది అగ చూడు, ఇంత బువ్వ తిన్న ఆకలి మంటకు అమ్మ డాక్టర్ కడుపు చల్లగుండా. మరి బావకు ఫోన్ చేస్తా రమ్మంట మరి. ఏమొద్దు తీ బిడ్డ, నేనే ఫోన్ చేసిన ఇప్పుడు. చెల్లె ఫోన్లకి ఫోన్ చేస్తే ఇక మాట్లాడిన గిట్ట గిట్ట అన్నారు బిడ్డ. ఏం రాకు, మేమే ఒక ఆటో కట్టుకొని వస్తున్నాము అని అంటే, సరే సరే అత్తమ్మ రర్రి మరి మెల్లగా అని అన్నాడు. మళ్ళా పుసుక్కుని ఏమనుకుంటో, పైసలు బిల్లు ఎంతైనా అత్తమ్మ నేను కడతానంటే, ఏమొద్దు బిడ్డ 35,000 దాకా అయినాయి, నేనే కట్టుకుంటది. 35,000 దాకా అయినాయి, గోళీలు అవి వీటి అంతా అంటే, నేను వచ్చి కడతత్తమ్మా అని అంటుండే. ఏమొద్దు బిడ్డ, మా దగ్గర ఉన్నాయి తీయి, నా దగ్గర 25,000 ఉన్నాయి అంటే, అయ్యో నీ దగ్గర ఇటు ఉండాలి కదా అత్తమ్మ అని అంటుండయ్యా. అంతేనా అమ్మా? బావ కడతంటున్నాడు. ఇక మొదటి కాన్పు మనమే కట్టాలి కదా, అమ్మగారే చూపియాలంటారు కదా. ఏమొద్దు తీయే. ఇక రేపు రేపు ఏమైనా పైసలు లేకుంటే ఇక ఖర్చులకు బావని పెట్టిద్దాం తీ. గదే బిడ్డ, నేను గిట్ల గట్లనే చెప్పిన. ఏమొద్దు తీ అయ్యా, మా దగ్గర ఉన్నాయి, లేనప్పుడు పెట్టుకుందు తీ అని అన్న. బావ గుణం చూసినావురా ఎంత సాపుగుంటదో, చాలా మంచోడు అయ్యా నా దేవుడు. వదినమ్మా, అయ్యో ఏమైంది వదినమ్మా, పలకరిస్తే పలుకుతలేరు? ఏం గమ్మంటావమ్మా, మా పానాలే మంచి లేవు, మా మనసే బాగలేదు. ఇక మీరు వచ్చి ఏమైంది వదినమ్మ అంటే ఏం చెప్పుకోవాలి చెప్పు. మా బాధలు మాకే ఉండే, మీకేమో నాకేరా పీకరా. మా గురించి అయినా మీకేం అవసరం చెప్పు. అయ్యో గట్లంటవేంది వదినమ్మా, అయ్యో మా గిట్ల మా బాధలు మాకే ఉన్నాయి. ఆడ సరితమ్మకు బాగలేక, పానం బాగలేక దావకన్న చుట్టే తిరుగుడైతుంది. మీరు ఒక్కసారన్నా ఫోన్ చేసి మాట్లాడుతుర్రా నా బిడ్డతోని? ఓయమ్మో అంతేనా అమ్మా, నీ బిడ్డకు జ్వరాలు వచ్చి దాఖల పట్టి తిరుగుతున్నారు? అబ్బో మస్తు చెప్తున్నావు పటు. నీ బిడ్డ ఎక్కడెక్కడ తిరుగుతుందో దాఖల పేరు చెప్పి అంత మాకు ఎరకనే. నువ్వేం సఖీలు వాళ్ళకి అవసరం లేదుడా. ఎవ్వరు మా గురించి పట్టుకోని అవసరం లేదు, మేము ఇట్లా ఎవరి గురించి పట్టించుకోము. అర్థమవుతుందా? అయ్యో గట్ల మాట్లాడితే విందుదినమ్మా, నా బిడ్డ రోజు దాఖల చుట్టే తిరుగుతుంది. పోరి ఇంత బుక్కెడు గిట్ల అన్నం తింటలేదు, ఏడవన్నీ దాన్నే వంతుంది. ఎంత బాధ తీస్తుందో, ఎంత అవస్థ తీస్తుందో మాకే ఎరక. నువ్వు చూడందాన్ని చేయందాన్ని ఎందుకు మాట్లాడుతున్నావు వదినమ్మా? ఏమొద్దు తీ తల్లి, నేను చూసిందాన్నా చేసిందాన్నా? ఎంత చూసినా దండగని నీ పిల్లకున్నంత బలుపు ఈ భూమి మీదనే ఎవరికి లేదు తల్లి. సరే సరే బతుకురి బతుకురి. ఇక అత్తగారు కాదనుకుంటా పోయింది, మొగడు కాదనుకుంటా పోయింది. చెప్తే ఇనకుంటా పోయింది. బతకని బతకని నీ దగ్గరనే బతకని, నువ్వు నీ బిడ్డ నీ చిన్న కొడుకు ముగ్గురు కలిసి బతుకురి బతుకురి. ఎన్ని రోజులు బతుకుతారో మేము గిట్లా చూస్తాము. మాకు గింత ఆపదలున్నా ఇట్లా ఫోన్ ఎత్తలే, నీ బిడ్డే ఫోన్ చేయలేదు, మీరు ఫోన్ చేసి అడుచుకుంటలేరు అని మమ్మల్ని రుబాబు మాటలు మాట్లాడుతున్నావు మా మీద. ఏమో వదినమ్మా, నేను అడిగిన మీ అత్తకి ఇట్లా ఫోన్ చేస్తున్నారంటే ఎవ్వరు చేస్తలేరమ్మా అని అంటుంది. రోజు గోళీలు మింగలేక మింగలేక సస్తుంది వదినమ్మా. నువ్వు అట్లా మాట్లాడతావేంది ఏం తెలియకున్నా? నాకేం తెలుసమ్మా నీ బిడ్డ గురించి, ఏం తెలియదు. నెగ్గిదాన్ని చేసింది. ఇక ఆట ఆడుకుంటుంది పో. నా కొడుకుని గట్లనే ఆట ఆడుకుంటుంది, నన్ను గట్లనే ఆట ఆడుకుంటుంది. ఇక నా కొడుకు ఏం పని పాట లేనోడు, పని చేస్తలేడని నేను సబ్బు తగ్గుకుంటున్నా తప్ప, ఇక నా కొడుకు అందరి లెక్క పనిపోయి అయిన్ని పైసలు నా చేతిలో పెడితే నేను ఆ ఆట చూపిస్తుంది నీది గాని ఏదో గట్ల అని ఊకుంటున్నా. ఇక గాజు వంక దొక్కించుకుంది నీ బిడ్డే. ఇక ఏడు చూడు నా కొడుకుదే తప్పు తీస్తుంది. ఆయన పనికి పోతే నేను ఎందుకు బయటికి పోతా అని అట్లాంటది. సరే, ఇంకా పని విషయం తీసిపెట్టు. మరి అమ్మగారింటికి పోతప్పుడు మరి ఆడవిళ్ళకి అంటందుకుంది వద్దు బిడ్డ అని నేను మంచిగా చెప్పిన, శిల్పకి చెప్పినట్టు చెప్తే వద్దొద్దు నాకు పానం శాతం అయితే లేదు అని అంటది. ఎవరికి చేసి పెట్టలేక శాతం అయితే లేదా మాకు చెప్పు నీ బిడ్డకు. పొద్దుగా లేచి నేనే ఆకిలుకు నేనే బియ్యం పెట్టి ఇంకేందమ్మా నీ బిడ్డ పని చేసేది? ఉత్తి కూరగాయలు కోసి కూర అంటానికి నా నీ బిడ్డకు అంత యాస్ట్ వస్తుంది. ఇక పొద్దుగల టీక్ టాక్ తయారై మేడం లెక్క పనిపోతుంది. పొద్దుకము ఎన్నడో 5 గంటలకు పని అయిపోతే 7 గంటలకు వస్తుంది. నేనేమన్నా అంటున్నా గట్లా నోరు మూసుకొని ఉంటున్నా, దేనికి నోరు తెరుస్తలేను. నీ బిడ్డకి ఇట్లా ఆవాజ్ చూపిస్తా చెప్పు. ఏమో వదినమ్మా, ఇక ఆ పోరి పానం బాగలేక నా బాధ నాకే ఉంది. ఇగో గీడ చూస్తేనేమో నువ్వు ఎట్లా నోటికి వస్తే అట్లనే మాట్లాడతావు. నేను ఏం చేయాలి చెప్పు? ఆమెకు చెప్పుదునా నీకు చెప్పుదునా? నా బాధ నాకే ఉంది. నా మొగలు చచ్చిపోయి నేను ఎంత అవస్థ తీస్తున్నాను నాకెరక. మీరేమో గీసంటి మాటలు మాట్లాడతారు. ఎట్లా జీర్ణించుకోవాలి వదినమ్మ నేను? ఏమన్నా చేసుకోరి తల్లి. ఉండుర్రి ఉండకపోయి నీ బిడ్డను తీసుకొని పో. ఉండి ఏం చేస్తుంది చెప్పది?
ఆ మాట వినకుంటే ఎప్పుడు చెవుకాడ ఫోన్ పెట్టుకొని మాట్లాడుతూనే ఉంటది. అప్పుడు శాతం అవుతుంది అన్ని బిడ్డకు. ఏమనలేని తల్లి, ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరి. ఆడబిడ్డ ఇంత సీరియస్ గా ఉంది. ఆ దానికి ఎరక లేకుండా వచ్చినా నీకు 2 మాటలు ఫోన్ చేసిన దాని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంది. లేకపోతే నా ఫోన్ కలవకుండా పెట్టుకుందో ఏమో, బ్లాక్ లిస్ట్ అనో బ్లాక్ లిస్ట్ అనే పెట్టుకుంటానంట కదా. గట్లా పెట్టుకున్నట్టుంది నా ఫోన్. మరి నువ్వన్నా చెప్పవా నీ ఆడబిడ్డ గిట్ల గిట్లుందంట అమ్మ అని చెప్పవా? చెప్పు. నేను ఆమె పానం మంచి లేదని ఇక చెప్పలేదు వదినమ్మ. చెప్తే మళ్ళీ పుసుక్కున రాగల్లా, మళ్ళీ వచ్చి ఎడకన్న తిరిగి పడిపోతుందని నా ఫికర్ నాకే ఉంది వదినమ్మ. ఈ వదినమ్మ సల్లకుండా వదినమ్మ వదినమ్మ అనుకుంటా అన్ని తెగిపోతుర్రు. ఇక నాది ఊడిలా చేసిపోతుర్రు. నా బిడ్డ ఎంత అవస్థ తీసిందో నిన్న మొన్న నాకెరక. ఆడపిల్లకు చేసి పెడతారు. అయ్యో, కంటానికి వచ్చిందమ్మ నా ఆడపిల్ల, నచ్చింది చేసి పెడతా. ఇక రేపు రేపు బాలంత అయితే తింటుందో తినదో అని ఇష్టం వచ్చింది చేసి పెడతారు వదినలు. ఆ దీనికేం రోగం పుట్టింది? నా బిడ్డను చూస్తే ఓ కింది నుంచి మీ దాకా మండించుకుంటది. నా బిడ్డ ఎవరు వార్తకోదు, ఎవరు జోలికోదు. ఇంకా వదినని మంచిగా చూసుకుంటది, వదినని పానం వల్లే చూసుకుంటది. నీ బిడ్డ రాకుంటే ఎంత బాధపడుతుంది పో నా బిడ్డే. నీ బిడ్డ గురించి ఇంత పికర్ పెట్టుకొని బీపీ ఎక్కువైందట డాక్టర్ అంటుండు. ఎవరి గురించి టెన్షన్ పెట్టుకుంటుందమ్మా నీ బిడ్డ అని అంటే, ఎవరి గురించి అని ఆలోచిస్తే నీ బిడ్డ గురించే. మా వదిన రాకపోయానని చూస్తాను కానీ గా టెన్షన్ పెట్టుకుని ఆ పొరకు బీపీ ఎక్కువై ఆగమాగమైంది నిన్న మొన్న. దావకంలో 3 రోజులు కంటికి పుట్టేది వేసుకుంటా బతికినము. 2 రోజుల సంది నాకు బువ్వ లేదు, బుక్కి లేదాగో ఇయ్యాల తిన్నా. డాక్టర్ మంచిగా ఉందమ్మా నీ బిడ్డకు తీసుకొని పోర్రా అంటే, గిత్తత బుక్కడాల అత్త బువ్వ కట్టుకొని వస్తే తిన్నా. మరి నా అత్త నా మొగడు ఎట్టెట్టుంటారో ఏం కథను, ఇంత టమాటా చారు వేసుకున్న పోతా నా ఆడవిళ్ళకు ఇంత తింటదే మనకి ఇంత ఆలోచన లేదా అని బిడ్డకు. ఏమో పోవదినమ్మా, నేను ఎంతసేపు ఉంటే అంతసేపు నన్ను తిట్టుకుంటూనే ఉంటాను. నువ్వు పోయి కవితమ్మ నన్న వలకరిచ్చిపోతా. ఏమొద్దు, ఎవరిని వలకరిచ్చేది లేదు, ఏం లేదు. కవితమ్మ లేదు, ఏం లేదు. పో, ఎవరు అవసరం లేదు. నీ బిడ్డకు మేము అవసరం లేనప్పుడు నువ్వెవరో మేమెవరో పో. మా గురించి ఇప్పటి నుంచి పట్టించుకోకురి. నీ బిడ్డే నువ్వు ఎట్లా బతుకుతారో బతుకుపోర్రి. అయ్యో గట్లంటవేందో దినమ్మా, ఆగు చూసినావు అల్లుడు నేను రాకనే నన్ను చూసిండు, నా మాట విన్నాడు, మా పోయిండు. నేనేమన్నా వదినమ్మా, నాతో నన్ను మాట్లాడితే కాదా నా అల్లుడు? నాకు ఎవరుండే పట్టి చెప్పు, పెద్ద మనిషి అయినా అల్లుడే ఉండే. నా అల్లుడు ఇట్లా ఫోన్ చేస్తలేడు, మాట్లాడతలేడు. నిన్న ఫోన్ చేసిన టిఫిన్ బాక్స్ కట్టుకరా నా నాయన అంటే, వద్దొద్దు మీ బొవ్వద్దు ఏమొద్దు, ఇక మీరు ఏం రాకూడదంటే మాకు ఎంత బాధ అనిపిస్తే చెప్పొదినమ్మా. నీ కొడుకు ఏం అట్లా మాట్లాడతాడు ఫోన్లో, నువ్వేమో వస్తే ఇట్లా మాట్లాడతావు. ముఖం మీదనే గట్లా మాట్లాడితే బాధ అనిపించదా వదినమ్మా? ఎవరికైనా మీ నోటికి ఎంత వస్తే అంతనే మాట్లాడుతుర్రు. అవును, మరి మా కడుపులా ఎంత బాధ ఉందో అంత కక్కుతున్నాము. నా అల్లుడు ఒక్కడు మంచోడు అయ్యే బతికే మేము ఇన్ని రోజులు ఇంత మంచిగా ఉంటున్నాము. అన్నిందాల నా అల్లుడు చూసుకుంటాడు, నా అల్లుడు దేవుడు అయ్యే బతికే మేము ఇట్లుంటున్నాము. ఆ నీ బిడ్డ దాన్ని గోసలు పెట్టిన దాన్ని మాటలు అన్నా ఇట్లా నా బిడ్డ చూసుకొని పోతది. మొన్న పండుగ నాడు వినాయక చవితి నాడు ఉండ్రాల పాయసం చేసుకొని ఒకటే బర్రెలు తిన్నది. ఇక అవన్నీ చెప్పుకుంటే మస్తుగా చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది అని నేను నోరు మూసుకొని ఉంటున్నా. కడుపుతోనున్న పిల్ల ఉంది, ఇక పాయసం మీద జీవ గుంజదా. అమ్మకు అమ్మగా వాసన వస్తుంది, నే ఇలాచిల వాసన పాయసం కాస్తుందా వదిన అంటే నాకు తెలియదు బిడ్డ అన్న. ఇక జరైనాక చూస్తే ఉత్తి గిన్నె పాశం గిన్నె కడిగే అదేంటి నానబెట్టింది. దీని పాడుగాను మొత్తం మూసుకొని తాగిందా అని అనుకున్నా. ఇక మా ఆవిడ వచ్చి నా కొడుకు తెచ్చి ఏం చెప్తున్నా, అమ్మ పాయసం గిన్నె మా బెడ్రూమ్ లో పెట్టుకుంది, అది చల్లగైనాక తాగుతానంటుంది, చెల్లెకు పోసిందానంటే పోయలేదు బిడ్డ అన్న. నేను తీసుకొస్తాగే చాన్నే ఉంది గిన్నెలంటే వద్దు బిడ్డ, ఏమొద్దు, నేను 2 రోజులు అయినాక నా బిడ్డకి చేసుకుంటా. ఏమొద్దు, నీ పెళ్ళని చేసింది మీ ఇంటనే పెట్టుకోరు, మీరే తాగురు, మీరే తినరు బిడ్డ, నాకు వద్దు అని అన్న. నాకు ఎంత బాధ అనిపించిందో నాకు తెలుసు. గిసొంటి శాతలేమో నీ బిడ్డ చేస్తుంది. దాన్ని శాతం చేసిన నీ బిడ్డే మంచిదే కానీ మేమే షెడ్డులమా చెప్పు. అయ్యో గసొంటి శాతలు నా బిడ్డకు రావదినమ్మా. అది 10 మందికి వంచుతా అంటది కానీ దాసుకొని దాసుకొని తినది నా బిడ్డే. ఏందో దినమ్మా గట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అరే నేనంటే అబద్ధం చెప్తుండొచ్చు, మరి నీ అల్లుడు నా కొడుకు అబద్ధాలు చెప్తాడా? ఇంట్లో ఉన్నది గిన్నె అని చెప్పిండు, తీసుకురా నాన్న అన్నాడు. ఏమొద్దు నాయన, కడుపుతోనున్న మనిషి ఇంట్లో ఉంది, మరి పానం గుంజదా, జీవి ఉండదా అది ఇంట్లో అని గింతనన్న తెలియదని పెళ్ళానికి వద్దు నాయన నేనే వేసుకుంటానన్నా. ఇక నీ బిడ్డ మంచిది కానీ మేము మంచోళ్ళం కామా? ఏమో వదినమ్మా, ఇక ఆడ ఆమె కథ చూస్తేనేమో గట్లుంది, ఈడ మీరు అనే మాటలేమో గిట్లున్నాయి. ఎవ్వరు అనలేకుంటుంది పో నా పరిస్థితి. నా పానమే బాగాలేదు, నా పరిస్థితి బాగలేదు. నేను ఇంత బాధపడుతున్నాను లోపల లోపల నాకెరక కానీ ఎవరు అయ్యో అంటోడు లేడు కానీ. అగో అక్కడనేమో దావకన చూపియవా నన్ను అని ఆమె తిడుతుంది. ఇక్కడ వస్తేనేమో మీరు నువ్వెవరో మేమెవరో అని మీరు అంటారు. నాకు ఎవరు చెప్పు వదినమ్మా అట్లా మాట్లాడతారు మీరు? ఏమొద్దమ్మా, నీ బిడ్డ నువ్వు చూసుకోపో, ఇక మా గురించి ఏం పట్టించుకోకు. నేను నా కొడుకు నా అల్లుడు, ఇక నా అల్లు నీ అమ్మ గిట్ట తల్లి గిట్ట మంచిగా చూసుకుంటది. నా బిడ్డ లత్త అమ్మో, ఆమె కాలు గడిగి నెత్తిలో పోసుకోవాలి. తల్లి ఎంత నిమ్మలమైన మనిషో.
ఏమో తల్లి, ఇక మీ అంతలో మీరు బతుకుపోర్రి. మీ బిడ్డ వచ్చిన్నాడు అప్పుడు నలుగురిని పిలిపించి పంచాయతీ పెట్టిస్తానా పెట్టియనా చూడు. ఇగో ఎట్లుంటుంది మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ సాయంత్రం వస్తుంది. ఇంకా అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉండండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. అట్లనే లైక్ కొట్టినాక హైప్ పాయింట్స్ అనేది ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. హైప్ పాయింట్స్ అనేది చాలా యూజ్ అవుతాయి ఇలా మాకు, అందుకే హైప్ పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి, సరేనా? మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీటీ భాష. బై బై, అందరికి మళ్ళీ కలుద్దాం.